డిస్క్లే అమ్మట్లేదు, అంత ప్లాటినం డౌన్లోడ్ ఫంక్షన్ అని పెట్టాలి. ఇవాళ రేపు అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక మీద అది మార్చేసి ఇండస్ట్రీలో ఈ మెయిన్గా ఏంటంటే మ్యూజిక్ హిట్ అయింది, ఆడియో హిట్ ఫంక్షన్ అని పెట్టుకోవాలి, లేదా ప్లాటినం డౌన్లోడ్ ఫంక్షన్ అని పెట్టుకోవాలి. 75,000 కాదు, 2-3 లక్షలు డౌన్లోడ్స్ అయిపోయినాయి. బాగా ఆడియో పెద్ద హిట్. మామూలుగా మా సినిమాని మేము పొగుడుకుని మాది అమ్మకుండా ఎక్కువ సేల్ అవ్వకుండా ఎక్కువ గప్పాలు కొట్టేస్తుంటారు కదా, అలా చేత కాదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఆడియో ఇస్ రియల్లీ గుడ్ హిట్. చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమాల్లో ఈ ఆడియో చాలా బాగా ఉంది. థ్యాంక్స్ టు కోడూరి కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్స్ టు దామోదర్ ప్రసాద్ గారు. నేను అసలు చిత్ర మూవీస్ అని నా ఓన్ బ్యానర్ ఉంది, దాంట్లో నేను సినిమాలు చేశాను, చాలా చేశాను. నిజం, జయం, సంబరం. అట్లా కాదు, నేను ఎక్కడో మిస్ కొడుతున్నాను. సొంత ప్రొడక్షన్ పెట్టుకొని, అంటే ప్రొడ్యూసర్గా ఫోకస్ చేయాలా, డైరెక్టర్గా ఫోకస్ చేయాలా, రెండింటికి వేరే వేరే యాటిట్యూడ్స్ ఉంటాయి. డైరెక్టర్ అంటే క్రియేటివ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ అంటే పీనాస్థానంగా ఉండాలి. ఈ పీనాస్థానం ఈ క్రియేటివిటీకి అడ్డం వచ్చేస్తుంటుంది. ఈ క్రియేటివిటీ వల్ల ప్రొడ్యూసర్కి డ్యామేజ్ అవుతుంటుంది. అంటే నాలోనే 2 పోరాటాలు అవుతూ ఉంటాయి. ఇలా కాదు, పద్ధతిగా పీనాస్థానం చూపించకుండా పద్ధతిగా సినిమా తీయాలి, పద్ధతిగా డైరెక్షన్ చేయాలని చెప్పి ఎవరు అని దాము గారిని అడిగితే ఎస్ మన ఇద్దరం కలిసి చేద్దాం అని, ఆయనకు ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళకు టీం ఉన్నారు, వివేక్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. బాగా సిస్టమేటిక్ పద్ధతి అనమాట, పర్ఫెక్ట్ బడ్జెటింగ్ అన్నీ వేసుకుని బాగా క్లియర్ ప్లానింగ్ చేసుకుంటారు. ఆ పద్ధతి వల్ల నాకు ఈజీ అయింది, నేను అనుకుంది చేయగలిగాను. అంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో చేయగలిగాను, అంటే ఆ ప్రెషర్ లేకుండా. థ్యాంక్స్ టు వివేక్ గారు అండ్ జగన్ గారు. భీమనేని గారు, నేను యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఇద్దరం స్టార్టింగ్ వందే మాత్రం, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ కెమెరామెన్. తర్వాత దేవాలయం, దానికి కూడా అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. కానీ ఎక్కువ కలుసుకోం, కానీ ఇద్దరం కలిసి పనిచేసాం. అంటే స్టార్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి ఇద్దరం క్లోజ్, అంటే అప్పుడు క్లోజు. దాని తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయాడు, నేను కెమెరామెన్ అయిపోయాను, బాంబే వెళ్ళిపోయాను నేను. టీ కృష్ణ గారి దగ్గర పనిచేసాం. ఇప్పుడు గోపీచంద్కి నేను విలన్గా బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, టీ కృష్ణ గారు చాలా గ్రేట్ పర్సన్, చాలా మంచి ఆయన. షూటింగ్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గా చూసేవారు, అందరినీ బాగా పలకరించేవారు అనమాట. అది గుర్తొస్తుంటుంది. దానివల్ల టీ కృష్ణ గారు మాతో ఉన్న యాటిట్యూడ్ వల్ల గోపీచంద్ని మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే పిల్లలకి బాగా ఉపయోగం అవుద్ది అంటారే, అది కరెక్ట్గా పనిచేసింది. దేనివల్ల అంటే టీ కృష్ణ గారు గ్రేట్ పర్సన్ కాబట్టి గోపీచంద్కి నేను బ్రేక్ ఇవ్వగలిగా. ఇవ్వడానికి కారణం అదే, లేదంటే మామూలుగా ఇవ్వం. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ డైరెక్టర్ కదా. 200%, 100 కూడా కాదనమాట. అంటే భీమనేని గారిని కలిసాం కాబట్టి ఆయన గుర్తుకొచ్చి గోపీచంద్ గురించి చెప్పాల్సి వచ్చింది. దాము గారి రంజిత్ మూవీస్ గురించి మీకు తెలుసు. ఎన్టీ రామారావు గారితో, కృష్ణ గారితో సినిమాలు తీసిన కంపెనీ. మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ దాము గారు స్టార్ట్ చేశారు ప్రొడక్షన్. ఫస్ట్ 2 మంచి హిట్లు, మూడోది కూడా కంటిన్యూస్లో హిట్ వస్తుందని అనుకుంటున్నాను నేను. రావాలి, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్, డీసెంట్ పర్సన్. అంటే ఏది రైటో అదే చేస్తారు. ఒకవేళ నేను వెళ్ళి కాదండి నా కోసం కొంచెం టీకింగ్ చేయండి అంటే ఒప్పుకోరు. లేదు, రూల్ ప్రకారం వెళ్ళాలి, పద్ధతిగా వెళ్దామని. నేను ఒక టైప్ అంటే, ఆయన ప్రొడ్యూసర్స్లో ఆయన ఇంకో టైపు. అసలు ఒప్పుకోలే. మేము కథ రెడీ అయిపోయినాక అన్ని తప్పులు అడిగి అన్ని కరెక్షన్స్ చేసి ఓకేనా అంటే మళ్ళీ వాళ్ళిద్దరికి, వివేక్ గారికి జగన్కి మళ్ళీ నెరేషన్లు ఇచ్చి అన్నీ అయిపోయి లాక్ చేసుకుని అప్పుడు వెళ్ళాం షూటింగ్కి. పాటలు బాగా వచ్చినాయి, ఆడియో రెస్పాన్స్ చాలా బాగుంది. అన్ని రేడియో ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు బాగున్నాయండి, పాటలు బాగున్నాయని. స్క్రీన్ మీద కూడా బాగుంటాయి అని ఆశిస్తున్నాం. మీకు నచ్చుతాయి అని. మాకు బాగుంటాం కాదు, మీకు నచ్చటం ఇంపార్టెంట్. ఎనీవే, ఆడియో ఇస్ ఎ గుడ్ హిట్. ఇది ప్లాటినం డిస్ ఫంక్షన్ కాదండి, ఆడియో హిట్ ఫంక్షన్. చా స్వా అని చెన్నాల్లో చా స్వాలో స్వా కలిపి చస్వా చేసుకున్నారు, స్వామిలో స్వా అనమాట. అది షార్ట్ కట్ చేసుకున్నారు. ఇంకోటి, నిన్న వెబ్సైట్లో మహేష్ బాబు ఆయన అడాప్ట్ చేసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ కోసం అని అన్నానని మొత్తం వచ్చిన హెడ్లైన్స్. సెకండ్ లైన్ వదిలేశారు, అది మళ్ళీ గుర్తు చేస్తా. మామూలుగా ఏంటి అని అంటే, ఎక్కువ మంది ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకోవటం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ల కోసం చేస్తుంటారు. అలా చేయకుండా ఉంటే మహేష్ బాబుకి హ్యాట్స్ ఆఫ్. మోస్ట్ ఆఫ్ దెమ్ అలా చేస్తారన్న, అది వదిలేశారు హ్యాట్స్ ఆఫ్ది, మిగతాది మాత్రం వేశారు.
అయినా ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఈ సినిమాలో మళ్ళీ డిఎస్ రావు గారు ప్రొడ్యూసర్, చాలా సినిమాలు చేశారు. ఆయన కూడా ఒక విలన్గా ఇంట్రడ్యూస్ చేశాను ఈ సినిమాలో. డిఎస్ రావు గారు సిగ్గుపడుతున్నారు. ఒక టీవీఎస్ 50 మీద వచ్చేవాడు. ఎప్పుడు వస్తాడు తేజ టీవీ మోపిడ్ రౌండ్లు వేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు రాజమౌళి నేను. అప్పుడు పరిచయం, తర్వాత ఎవరి కెరీర్స్ వాళ్ళకి ఏర్పడినాయండి. లాస్ట్ 5 years నుంచి కూడా తనతో సినిమా చేయాలని విపరీతమైన ఆశ. ఏంటంటే దాని వెనకాల చాలా స్వార్థం ఉంది. ఎందుకంటే తేజతో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కెరీర్ చాలా బాగుంటాయి, చాలా పైకి వెళ్తాయి. ఎందుకంటే పాటలు బాగా చేయించుకోవడమే కాదు, చాలా అర్థవంతంగా, చాలా అద్భుతంగా తీస్తాడండి పాటలన్నీ కూడా. సో తన హిట్ అయిన సినిమాల్లోనూ ఫ్లాప్ సినిమాల్లో కూడా విడిగా పాటలను చూస్తే చాలా చాలా అందంగా ఉంటాయి. స్క్రీన్ మీద వినడానికి చాలా బాగుంటాయి. ఆ కోరిక మీదే నేను కూడా పైకి వెళ్ళాలి, తన సినిమా ఒకటి చేయాలి, తనని మెప్పించాలి. ఆర్పి పట్నాయక్ గారి లాగే నా కెరీర్ కూడా చాలా బూస్ట్ అవ్వాలి, పైకి వెళ్ళాలని లోపల ఆశతోటి తనతో చేయాలని నిజంగా కోరుకున్నాను. అది వచ్చిందండి. మధ్యలో 2 సినిమాలు చేయాల్సి ఉంది, కానీ అనుకోకుండా ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా రంజిత్ మూవీస్ నాకు చాలా ఇష్టమైన బ్యానర్లో తన కాంబినేషన్ రావడం మర్చిపోలేని విషయం. ఈ పాటలకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, నా కెరీర్లో ఎప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత నాకు పేర్లు రావడం జరిగింది. ఇది ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఆడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ తేజ. తను ఇచ్చిన కాన్సెప్ట్స్, నన్ను మోటివేట్ చేసిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా వియర్డ్గా, చాలా కొత్తగా ఉంటుంది తను ట్రిగర్ చేసిన విధానం. ప్రతిదీ మెమరబుల్ సిచ్యువేషన్ అండి. లాస్ట్ 5 yearsగా తనతో ట్రావెల్ చేస్తూ వచ్చాను. మళ్ళీ చేయాలని ఉంటుంది తనతోటి. మళ్ళీ చేస్తానో లేదో, చేయగలనో లేదో అనే భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టం తనతోటి డీల్ చేయడం. అంత ఓపిక, అంత పేషెన్సు, మళ్ళీ అంత శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తనంటే విపరీతమైన ఇష్టం ఉందండి. విపరీతమైన చాలా చాలా ప్రేమ చూపిస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు. ఎప్పుడైనా డిప్రెషన్ గురైనప్పుడు చాలా బాగా మంచి అంటే మారల్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడండి. అవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను తేజ. థ్యాంక్ యూ సో మచ్. చాలా కోపడ్డాం, ఇద్దరం గొడవలు పడ్డామని నేను గత లాస్ట్ 3 ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను. అదంతా నిజమే అయినప్పటికీ కూడా నీ మీద ఉన్న అభిమానం అంతెంత కాదు తేజ. చాలా చాలా ఇష్టం నువ్వంటే. ఆడియో ఫంక్షన్లో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయానండి. ఎంత ప్రేమించానంటే ఈ పాటల్ని, ఎంత కొత్తదనాన్ని నాలోంచి బయటకు లాక్కొచ్చాడంటే, తనతో సీక్రెట్గా చెప్పాను, నీ ఇంటికి వచ్చేసి పని మనిషిలా ఒక 4 రోజులు పనిచేయాలని ఉన్నది తేజ, ఆ రుణం ఎలా తీర్చుకొని నీకు అని చెప్పానండి తనతో. థ్యాంక్ యూ. అంత ఎక్స్ట్రీమ్ రికార్డ్స్ ఉన్నాయి నీవంటే. చాలా చాలా ఇష్టం. అండ్ ఈ పాటలు 8 పాటలు, దీంట్లో ప్రతి పాట రాసింది పెద్దాడి మూర్తి గారండి. ఎంత మంచి రైటర్ అంటే, ఆయనది చందమామలో బుగ్గే మందారం అన్న పాట విని వేటూరు గారు రాశారు ఎవరబ్బా అని అనుకున్నాను. ఆయనకి ఫేట్ సరిగ్గా లేక చాలా మంచి రైటర్గా రావాల్సి ఉంటే ఇంకా రాలేదు పైకి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆయనకి ఎక్కువ ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పెద్దాడి మూర్తి గారు, చాలా బాగా రాశారండి. అండ్ నా పాటలు ఇంత బాగా ధ్వనించడానికి, బాగా వినసొంపుగా ఉండడానికి కారణం నా ప్లేబ్యాక్ సింగర్స్. అండ్ దీంట్లో ముఖ్యంగా నా గుండె చెప్పుడు పాట ఇన్స్టెంట్గా హిట్ అయిపోయింది. దాని పాడిన గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దినకర్, స్రవంతి అండ్ ముందేలే పాడిన వేణుగారు, మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. విత్ యువర్ బ్యూటిఫుల్ వాయిసెస్ నా పాటలు ఇంకా చాలా బాగా వినడానికి బాగున్నాయి. అండ్ దాము గారు, ఎప్పటిలాగా కోరుకుంటున్నానంటే బస్తాల సంచులతో మీకు డబ్బు రావాలని కోరుకుంటున్నాను. వస్తే నాకు సంచి దాంట్లో బాగా హిట్ అయితే అలా బస్తాలతో వస్తాయని చెప్పి విన్నానండి. ఎప్పుడో తేజకి అలా జయంకి వచ్చినాయి. అలా మళ్ళీ జయమంతా పెద్ద హిట్ అయ్యి తేజ ముఖంలో మంచి చిరునవ్వు చూడాలని నా కోరిక. నా సినిమా నాకు హిట్ అవ్వాలని కోరుకుంటాను ఇప్పుడు. కానీ ఈ సినిమా నిజంగా తేజ కోసం హిట్ అవ్వాలి, తను నిలబడాలి, తనకి ఇదో కంబ్యాకర్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నా కోరిక అండి. నా నిజమైన ఇంటెన్షన్ కూడా అదే. తేజ మళ్ళీ ఆ చిరునవ్వు రావాలి ఈ సినిమా హిట్ అయిన తర్వాత. నాకు చాలా టెన్షన్గా ఉంది రేపు రిలీజు. ఎంత నమ్మకం ఉన్నా సరే లోపల చాలా టెన్షన్ ఉందండి, హిట్ అవుద్దో లేదో అన్న భయం ఎప్పుడు ప్రజల్లో వెంటాడుతూ ఆ పాటకి ఒక లాంగ్ లైఫ్ని ఇస్తుంది. అలాంటి అవకాశాన్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చినందుకు తేజ గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒకే సినిమాలో ఇన్ని రకాల వైవిధ్యభరితమైనటువంటి పాటలను రాసే అవకాశం దొరకడం నిజంగా ఈ కాలంలో ఒక రచయితకి అదృష్టం. ఇలాంటి అదృష్టాన్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చినటువంటి తేజ గారికి, ప్రతి పాట ఎప్పుడైనా రాయడానికి తడబడినప్పుడల్లా మీరు రాయగలరండి, మీరు రాస్తారని చెప్పేసి కాన్ఫిడెంట్గా నన్ను ముందుకు నడిపించి
నాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చినటువంటి అందువల్ల ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వట్లేదు. సో ఈ టీము దాము గారు కానీ వివేక్ గారు కానీ వీళ్ళంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇది మా ఫ్యామిలీ అఫైర్ లాగా. హోరాహోరీ కొన్ని సినిమాలు చాలా పాజిటివ్ వేవ్తో ఉంటాయండి. ఈ సినిమా అలా పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసిన సినిమా. చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు సమాంతరంగా కంటెంట్ స్ట్రెంగ్త్ ఉంటే ఆడతాయని ఈ మధ్య కూడా చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలాగే మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం, బాగుండాలని కోరుకోవడం అది జనరల్గా జరిగే విషయం. అయితే నిన్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మా ఆఫీస్కి వచ్చారండి. వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్పింది హోరాహోరీ సాంగ్స్ చాలా బాగున్నాయండి, డెఫినెట్గా ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము మేమంతా అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు. సో డెఫినెట్గా ఈ టీము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నేను పర్సనల్గా విన్నాను నేను. సో దట్ సినిమా కూడా ఇంతే పాజిటివ్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజతో తను గుర్తు చేశారు మా ఓల్డెన్ డేస్ మెమరీస్. నిజంగా టీ కృష్ణ గారి గురించి ఆయన గుర్తు చేసినప్పుడు కళ్ళు చెమ్మగిలినాయి. అంత మంచి గురువు మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. సో మేమంతా ఆయన దగ్గర కలిసి పనిచేసి వచ్చాం. సో ఆయన్ని మేము కోల్పోవడం నిజంగా ఇప్పటికీ హాంట్ చేస్తుంది ఆయన పేరు అనుకుంటూనే. సో ఈ సినిమా తేజ ఓల్డెన్ డేస్ లాగే మళ్ళీ తనలో ఉన్న ఫైర్ బయటకు వస్తుందని ఈ సినిమా ద్వారా ఆశిస్తున్నాను. తేజ మొహంలో నవ్వు చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు కోడీర్ గారు. తేజ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, సినిమా హిట్ ఉన్నా ఫ్లాప్ అయినా. సో అదే తనలో గ్రేట్నెస్. ఎందుకంటే ఆ నవ్వు మొహం చూస్తే ఎవరికి ఆ లోపలంత ఫైర్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అమాయకంగా చిన్నపిల్లాడిలా ఉంటాడు. సో ఎప్పుడు ఆ ఏజ్ అనేది తనకి తెలియదు. అప్పుడు అలాగే ఉండేవాడు, ఇప్పటికీ అప్పటికి పెద్ద వేరియేషన్ నాకు కనిపించలేదు. మధ్యలో ఒక గ్రేట్ డైరెక్టర్ ఎవాల్వ్ అయ్యాడు తనలోంచి. నేను చిత్రం, ఈ జయం ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నాతో కలిసి పనిచేసిన తేజనేనా ఇది అనే ఒక షాక్ ఉండేది ఒక్కొక్క సినిమా చూసే కొద్దీ. అంత మంచి టెక్నీషియన్ తేజలో ఉన్నాడా అని. సో తను ప్రూవ్ చేసుకున్నాడు గ్రేట్ డైరెక్టర్గా. డెఫినెట్గా టాలెంట్ ఎప్పుడు ఎక్కడికి పోదు. హిట్లు ఫ్లాపులు అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. డెఫినెట్గా మళ్ళీ గ్రేట్ సక్సెస్ ఇచ్చే సత్తా తనలో ఉంది. ఈ సినిమా ద్వారా అది ప్రూవ్ చేసుకుంటాడని ఆశిస్తూ మా ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన కళ్యాణి కోడీర్ గారికి మళ్ళీ విషెస్ తెలియజేసుకుంటూ ఈ టీంకి ఇది పెద్ద హిట్ కావాలని దాము గారిని వివేక్ గారిని అందరినీ విష్ చేస్తున్నాను. టైం రియలైజ్ అయ్యాను, ఆయన ఎప్పుడు మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈజ్ లైక్ వీరేందర్ సెహ్వాగ్ అనమాట. ఈయనేంటి వెళ్ళినప్పుడు అలా 6 కొడుతున్నాడు ఏంటి, ఎలా అవ్వాలి ఈయనలాగా అనేది. అప్పటికి ఇప్పుడు ఈజ్ ఆల్వేస్ దర్, ఈజ్ శాటిలైట్ లాంచర్ అనమాట. ఇప్పటికీ అక్కడ ఆకాశంలో అలా తిరుగుతున్న తారాలన్నీ చాలామంది ఈయనే లాంచ్ చేశారు. సో 2 more stars రెడీ టు బి లాంచ్డ్. నో డౌట్ వాళ్ళు కూడా తేజ గారి చేతిలోంచి వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా డెఫినెట్గా స్టార్స్ అవుతారు. అండ్ రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియో చూశానండి. ఇళయరాజా గారి కాన్సర్ట్ జరుగుతుంది, కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఆన్ ద స్పాట్ అక్కడ ఆయన ట్యూన్స్ క్రియేట్ చేస్తున్నారు డిఫరెంట్ సిచ్యువేషన్స్కి. నాకు రకంగా తేజ గారితో మాట్లాడుతుంటే అలా ఉంటుంది. ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఒక టప ఐడియాలు చెప్పేస్తూ ఉంటారు. ఇది కాదు సార్, ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, వెంటనే ఒక కొత్త ఐడియా. అసలు అనంతం అనమాట ఆయన బ్రెయిన్లో అలా ఐడియాలు ఎలా వచ్చేస్తుంటాయి అనేది ఇట్ ఆల్వేస్ అమేజెస్ మీ. అండ్ హీఈస్ ఆల్వేస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. దాము గారు చెప్తుంటారు, నిన్ను అడిగితే నువ్వు 10 చెప్తావు, తేజ 100 చెప్తాడని. సో ఆ 100 చెప్పే స్టేజ్కి నేను ఎదుగుతానో లేదో తెలియదు కానీ బట్ యూఆర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్ సార్. అండ్ కళ్యాణ్ ఫస్ట్ నాకు మీ సినిమా చేస్తున్నాడు అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కళ్యాణ్ ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో వాడి కోసం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తేజ గారు లాంటి డైరెక్టర్ చేతిలో పడితే డెఫినెట్గా ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇస్తాడు కళ్యాణ్. ముందు తను ఇప్పటివరకు చేసిన ట్రెండ్ ఒకటి ఉంది,
ఆ పరిధిలోంచి బయటకు వస్తాడు, ఇంకొంచెం చేంజ్ వస్తుంది, ఇంకొంచెం పాలిష్ అవుతాడు అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అనుకున్నట్టే ఫెంటాస్టిక్ ఆల్బమ్ హోరాహోరీ. అండ్ ఇందులో నాది ఒక చాలా చిన్న చేయి ఉంది. ఇదిగో ఈ అమ్మాయి గౌరీప్రియ, నేనే పరిచయం చేశాను కళ్యాణ్కి. తను యాక్చువల్గా నేను చదువుకున్న స్కూల్లోనే చదివింది. సో షీఈ్ అ సింగర్ అండ్ కళ్యాణ్కి పరిచయం చేసిన వెంటనే పాడింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓ చిన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు. అండ్ దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఆల్బమ్. కళ్యాణ్కి చెప్పాను నేను ఫస్ట్ డే నాకు సీడీ ఇచ్చినప్పుడు అసలు గొడవపడ్డాను. నాకు ఏంటయ్యారు 3 రోజులు అయింది ఇదే ఆఫీస్లో నన్ను సీడీ ఇవ్వలేదంటే, అప్పుడు ఇచ్చారు. ఇస్తే ఆ సీడీ కార్లో పెడితే మామూలుగా మనం అలా వినేసి ఫార్వర్డ్ చేసి పక్కన పడేస్తామండి. ఆ సీడీ దాదాపు 15-20 రోజులు అలాగే ప్లే చేస్తూనే ఉన్నాను. అండ్ ఏ సాంగ్ కూడా ఫార్వర్డ్ బటన్ నొక్కాలనిపించలే. సో కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాను, ఏంటి ఇది గొప్ప అచీవ్మెంట్, అసలు ప్రతి పాట ఏదో డిఫరెంట్గా ఉంది, ప్రతి పాటలో ఒక కిక్ ఉంది, ప్రతి పాట వినాలనిపిస్తుంది. ట్రూలీ అ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ వెయిటింగ్ టు సీ ద ఫిల్మ్ సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో నేను మళ్ళీ తేజ సినిమాకి టికెట్ కొనుక్కొని వెళ్ళాలని సార్. సో అదే ఎక్సైట్మెంట్ ఉంది. మీరు అలాగే సూపర్ హిట్ కొట్టాలని మన వాళ్ళని ఇప్పుడే పంపిస్తున్నాను బ్యాగ్స్ కోసం. సో విషింగ్ యూ అండ్ కళ్యాణ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ దాము గారి గురించి నేనేం చెప్పను, ఇది మా ఇంటి ఫంక్షన్. సో ఇంకా జస్ట్ విషింగ్ ఎస్ఆర్ఎం మన లెక్కలో జనరల్గా అన్ని సినిమాలకు కూడా అలా మొదలైంది కానీ అంతకుముందు ఆ తర్వాత కానీ చాలా ఇష్టపడి పాటలు చేయించుకుంటుంటాం కళ్యాణ్తో. అవి కూడా ఏంటంటే ఒక 1 month తర్వాత సిడీ కార్లో తీసేస్తుంటారు ఆయన. ఐ థింక్ మేబీ హోరాహోరీ ఈజ్ ద ఓన్లీ ఫిలిం అతను స్క్రాచ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు ఆల్మోస్ట్ 3-4 months అదే సీడీ ప్లే అవుతుంది ఆ కార్లో. నా సినిమా అని కాదు, అంటే ఎంత హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చాయంటే అతను ఎన్నిసార్లు విన్నా కానీ తనివి తీరట్లేదు ఆ సాంగ్స్కి ఇవాళకి కూడా. ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ సింగర్ కళ్యాణ్కి హోరాహోరీ ఆల్బమే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ అవుతుంది ఆయన కెరియర్లో. అండ్ తన కోరిక కూడా ఉండేది కూడా, నాకు అవార్డులు రాలేదని. ఇయర్ ఏదో తనకు 6 అవార్డులు వచ్చిన రోజు ఫోన్ చేశాడు. ఈ సినిమాతో తనకు అవార్డుల కంటే మించిన రివార్డులు రావాల్సిన పెండింగ్ రివార్డులన్నీ ఈ సినిమాతోనే వస్తాయి కళ్యాణ్కి. దాని పెద్దాడమూర్తి గారు నాకు జనరల్గా వీళ్ళు ట్యూన్స్ చేసినప్పుడు లిరిక్స్ రాసినప్పుడు కూడా లిరిక్స్ చాలా పర్టికులర్గా ఉంటాను నేను. కళ్యాణ్ ఎప్పుడు అంటుంటా లిరిక్స్ అనేది మ్యూజిక్ ఓవర్టేక్ చేయకూడదు కళ్యాణ్, లిరిక్స్ అనేవి అర్థం అవ్వాలని. ప్రతి ఒక్క సాంగ్ అయినా అట్లే రాశారు, అట్లే చేశారు ఇద్దరు కూడా. సో మూర్తి గారు చాలా థ్యాంక్స్ అండి. లవ్లీ లిరిక్స్, దాంట్లో 2 సాంగ్లు అవుతే కనుక ఎస్పెషల్లీ చచ్చిపోవాలనే సాంగు నాకు చాలామంది తెలుగు వాళ్ళు కాకుండా వేరే భాష వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు చాలా నచ్చిందని చెప్పి పర్సనల్గా. సో అదొకటి. దెన్ హీరోయిన్ అదర్ ఆర్టిస్ట్ చాలామంది ఇంట్రడ్యూస్ చేసాం. చెస్వా కానీ, దిలీప్ కానీ, దక్ష కానీ, డిఎస్ రావు కానీ అండ్ అశ్విని, ఎంతో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ న్యూ కమర్సే. కొంతమంది అంటూ 1-2 సినిమాలు చేసినా కానీ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ ఇండివిజువల్గా. ఎందుకంటే ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ కూడా ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది ఇంట్లో. సో దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ తేజ నాకు ఒక 30 ఏళ్ళ నుంచి మీ ఇద్దరు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇద్దరు తెలుసు, బట్ ఎప్పుడు కూడా వీ డిడ్ంట్ కమ్ అక్రాస్ పార్ట్స్. అట్లాగే దూరం చుట్టకాలు కూడా ఉన్నాయి మాకు. అండ్ ఆల్మోస్ట్ తను ఒక 20-25 years అయిపోయిన తర్వాత, లేదా 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ సినిమాకి కలిసి, అండ్ ఈ సినిమాకి కలిసినప్పుడు ఒక 100-150 ఫోన్లు వచ్చి ఉంటాయి. ఆఫీస్లో తేజ నాకు ఎంటర్ అవడంతో నీ ఆఫీస్ తేజ ఎందుకు వస్తున్నాడని కొంతమంది, ఏంటి మీ ఇద్దరు కలిసి చేస్తున్నారని కొంతమంది, మీ ఇద్దరు కలిసి ఏ రకంగా చేస్తారు, నువ్వు ఒక టాంజెంట్ అతను ఒక టాంజెంట్, అసలు ఎట్ట కుదురుతుంది, ఇట్లా చాలా ఫోన్లు వచ్చినాయి. చాలామంది వెల్ విషర్స్ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. కానీ నేను చాలామంది టెక్నీషియన్స్ చాలామంది డైరెక్టర్లతో కానీ మీతో టెక్నీషియన్తో పనిచేశాను. వాట్ ఐ లైక్ ఇన్ తేజ ఇస్ తను ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ ఎంత హిట్ అవ్వగలడు, అతని సినిమాలు చిన్న స్టార్స్ దానికంటే మించిన హిట్లు ఇచ్చాడు, 3 సినిమాలు ఇచ్చాడు. సో అతనికి ఇవాళ రోజున అతను ఒక అంత 4 పెద్ద సూపర్ హిట్లు ఇచ్చినా, దాని తర్వాత కొన్ని ఫ్లాప్లు ఇచ్చినా, ఇవి ఇచ్చినా, అతనికంటూ ఒక ఇమేజ్ ఉంది, అతనికంటూ ఒక సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ తనని రైట్ ఆఫ్ చేసిన
బయటికి వెళ్ళి ఫంక్షన్లో చూస్తే అతనికి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ముసళ్ళు. సేమ్ టైం వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్ ఇంత స్టేజ్లో కూడా తన కథ లైన్ చెప్పిన దగ్గర నుంచి టోటల్గా కథ లాక్ అయ్యే వరకు తనకి ఎన్ని కరెక్షన్స్ చెప్పినా, ఎన్ని డౌట్స్ అడిగినా ప్రతి ఒక్కటి పేషెంట్గా ఆన్సర్ చేసి ప్లగ్ చేసి కానీ ముందుకెళ్ళడం, అది ప్రతి డైరెక్టర్కి నా లెక్కలో ఇవాళ ఉన్న ఇండస్ట్రీ పరిస్థితిలో ప్రతి డైరెక్టర్కి ఉండవలసిన క్వాలిటీ అది ఎవరు చెప్పినా కానీ, ఎవరు పెద్ద చిన్న లేదు, ఎవరు డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా, ఎవరికైనా డౌట్ వచ్చినా దాన్ని అడ్రస్ చేసి కరెక్ట్ చేసుకుని స్క్రిప్ట్ చేసుకోవడం అనేది చాలా కావాల్సిన క్వాలిటీ. చాలా తక్కువ మంది ఉంది, దాంట్లో తేజ ఇస్ వన్. రియలీ అప్రిషియేట్ దట్ తేజ. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ కథ తన ముందే చేసుకొచ్చిన కథ నా దగ్గరికి, తను ఫినిష్ చేసుకొచ్చిన కథని మళ్ళీ కూర్చుని అతను ట్రావెల్ చేయడం, అతను ఉన్న పొజిషన్కి అతను అవసరం లేదు. ఈ నాట్ డూ ఇట్. చేసి ట్రావెల్ అయ్యి 1.5-2 months ట్రావెల్ అయ్యి దాన్ని లాక్ చేసుకుని చేశాడు. దట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ తేజ. అండ్ అట్లాంటి యాటిట్యూడ్ ఉంటుంది చాలా గొప్ప. మిగతా అన్ని ఏంటి సినిమా ఇండస్ట్రీలో మామూలే. మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. నాకు చాలా మంచి బ్రేక్ ఇచ్చారు తేజ గారు. నా ఫస్ట్ సినిమా తేజ గారు లాంటి డైరెక్టర్లో చేయటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆడియోని ఇంత సూపర్ హిట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని ఇంకా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. But I feel chala privileged to have been in a movie which has been directed by Brand Teja. So chala garvanga undi to tell people ki nenu Teja sir movie lo heroine. Thank you so much Teja sir for that. Thank you so much Damu sir for giving us right space mentally so that we could perform really good on screen. There were no issues or anything. So we were really at peace all times. Thank you, Kalyani sir. ఈ అవార్డులు కొట్టేయాలని నిశ్చయించుకుని కొట్టినట్టుగా చేశారు. సో అదే ఊపుతో ఈ సాంగ్స్ కూడా చేశారు. అంత బ్రిలియంట్గా ఉన్నాయి సాంగ్స్. మీరు సోషల్ మీడియాలో చూస్తే ఈ వీక్లో ఎస్పెషల్లీ ఈ రిలీజ్ వీక్లో ఇట్స్ ఆల్ హోరా హోరీ సాంగ్స్ గురించే డిస్కషన్ అనమాట. సో దట్ వే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్.